యెహోవా మందిరమును మూసివేశారు. ద్రోహులై యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దేవుని మందిరాన్ని చెప్పాలి అలక్ష్యం చేశారు. మరియు దాని మండపములను ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయో దహన బలులు అర్పించకయో ఉండిరి. దేవుని నివాస స్థలాన్ని అలక్ష్యం చేయటం ఎంత ప్రమాదమో మీకు తెలిసిన బిడ్డలారా, దేవుని మందిర విషయంలో చాలా జాగరూకత కలిగి ఉండాలి. మనము ఆయన నివాస స్థలమును అలక్ష్యం చేసినందుకే కదా దేవుడు వారిని కీడునకు అప్పగించేశాడు. నీ ఇంటిని శుభ్రపరచుకోగలిగావు, దేవుని మందిరాన్ని శుభ్రపరచుకోగలిగావా? నీ ఇంటిని అలంకరించుకున్నావు, దేవుని మందిరాన్ని అలంకరించుకున్నావా? దేవుని మందిరం అంటే అలక్ష్యం ఎందుకు నీ జీవితంలో ఏర్పడింది? ఏ మందిరం నీకు పునరుద్ధరణ కలగజేసిందో, ఏ మందిరం నీ జీవాన్ని ఇచ్చిందో, ఏ మందిరం నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిందో, ఏ నివాస స్థానంలో నువ్వు ఆదరించబడ్డావో అదే దేవుని నివాస స్థానము అంటే అలక్ష్యమా? తినే కాడ అలక్ష్యం చేయట్లేదుగా, మెడిసిన్ వేసుకునే కాడ అలక్ష్యం చేయట్లేదుగా, ఆరోగ్య విషయంలో అలక్ష్యం చేయట్లేదుగా, ఏదైనా ప్రాణాపాయం వస్తే అలక్ష్యం చేయట్లేదుగా. జీవప్రదాతి అయిన ఆయన నివాసం ఎదుట ఆ అలక్ష్యము నిన్ను ఎంత కాడికి తీసుకుని వెళ్తుంది? నీ గుండెల్లో ఒక భయాన్ని కలగజేయటానికి గల కారణం అదే. అలక్ష్యం అలక్ష్యం అలక్ష్యం. పెడముఖం పెట్టుకున్నావు అంతేనా? సేవోపకరణములన్నీ ముక్క చెక్కలైపోయినాయి. మందిరపు సేవోపకరణములు నీ జీవితంలో లేవు. బలిపీఠం లేదు, ముక్కలు చేశావు. నీ సమర్పణ ఏంటి? నువ్వు రక్షింపబడి నూతన అభిషేకం పొందినప్పుడు, నువ్వు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందినప్పుడు, ప్రతిష్ఠిత పండుగలు జరుగుతున్నప్పుడు 50 దినాల ఉపవాస ప్రార్థనలో, మొదటి 50 దినాల ఉపవాస ప్రార్థనలో నీ సమర్పణ ఏంటి? రెండవసారి నీ సమర్పణ ఏంటి? మూడవసారి నీ సమర్పణ ఏంటి? ఆ సమర్పణ అనే బలిపీఠాన్ని ముక్కలు చేసావుగా? లేదుగా, సమర్పణ తెగ నరికేసావుగా. సమర్పణ తెగ నరికేసావు. బలిపీఠము తెగ నరగటం, బలిపీఠమును ముక్కలు చేయడం అంటే అదే దేవునితో మనం చేసుకున్న నిబంధన ఒడంబడిక సమర్పణ ముక్క చెక్కలైపోయింది. ఇప్పుడు లేదు, అది దేవుని సేవోపకరణమైన బలిపీఠం లేదు. నీ జీవితంలో ఆ సన్నిధి బల్ల లేదు. సన్నిధి బల్ల అంటే 50 దినాల్లో చెప్పాను, ఆది అపోస్తల ఉపదేశ క్రమం. ఈ చెబుతో వింటున్నావు, ఈ చెబుతో వదిలేస్తున్నావు. సన్నిధి బల్లను ముక్కలు చేశావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇవ్వని ఒక ఉపదేశ క్రమాన్ని ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నతమైన ఆది అపోస్తల ఉపదేశ క్రమాన్ని, సత్యవాక్యోపదేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదే సన్నిధి బల్ల, అదే ఆది అపోస్తల ఉపదేశం. ఆ ఆది అపోస్తల ఉపదేశం అనే సన్నిధి బల్ల 12 రొట్లున్న ఆ బల్లను ముక్కనరకలు చేసేసావు. దీపస్తంభం ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో దేవుడికి నేర్పించాడు. ఆ ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో దేవునికి నేర్పించాడు. ఆత్మతో కదలాడుతూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రాణాత్మ శరీరములను ఏకం చేసి నువ్వు ఆయన ఆరాధించాలన్న మనసుతోనూ ఆత్మతోనూ ఆరాధించే అభిషేకమే దీపస్తంభం. నీకు తెలుసు ఆ ఆరాధిస్తే హ్యాపీ అవుతావని, ప్రాణం తేలికవుతుందని. కానీ నువ్వు ఆరాధించవు, కథలో విగ్రహంలో కూర్చుంటావు అంటే అర్థం ఏంటి? దీపస్తంభాన్ని నరికేసావు. ధూపవేదిక లేదు. ధూపవేదిక అంటే ప్రార్థన ఆత్మ. అసలు నువ్వు మోకరించి ఎంతకాలం అయింది బిడ్డ? దేవునితో సత్సంబంధం కలిగి ఎంతకాలం అయింది బిడ్డ? ప్రార్థన అనుభవం లేకుండానే జీవితాన్ని ఎలబు చేస్తున్నావు. వాగ్దానం ఉంటే సరిపోదాన్ని బ్రతుకుగా అడుగుతున్నా. వాగ్దానం ఒకటి తగలబెట్టుకుని సరిపోతుందా? మోకాళ్ళ అనుభవం ఏది? ప్రార్థన అనుభవం ఏది? దేవునితో సత్సంబంధం ఏది? మనుషులతో గంటల తరబడి చర్చిస్తున్నావు. నీ దేవునితో నువ్వు పెట్టుకున్న సత్సంబంధం ఏది? ధూపవేదిక పోయింది. ధూపవేదికను ముక్క చెక్కలు చేసిన ఆహాజమయ్యావు నువ్వు. బలిపీఠం ఇచ్చాడు దేవుడు నీకు, బలిపీఠాన్ని తెగ నరికావు. సన్నిధి బలి ఇచ్చాడు దేవుడు నీకు, ఆది అపోస్తల ఉపదేశ క్రమం ఇచ్చాడు దేవుడు నీకు, దాన్ని తెగ నరికావు. ఆత్మాభిషేకం అనే కృపించాడు దేవుడు, పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చాడు, అన్య భాషలు ఇచ్చాడు, ఆత్మలో మనసులో ఆరాధించటం దేవుడు నీకు నేర్పించాడు. అదే ముక్క చెక్కలు చేసావు.
గంటల తరబడి ప్రార్థించి అభిషేకం ధూపబోధికి ఇచ్చాడు దేవుడు నీకు. ప్రార్థనాత్మ పోయింది, అన్ని తెగ నరికావు, మందిరానికి మూతేసేసావు, మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నావు, మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నావు, ఆయన నివాస స్థలాన్ని అలక్ష్యం చేస్తున్నావు. ఆ మందిరానికి పెడమొహం పెట్టుకున్నావు. మందిరం ఏం చేసింది నీకు? అసలు ఒకనాడు నీ దుఃఖకరమైన పరిస్థితుల్లో నిన్ను ఆదరించింది ఎవరు? ఆ జీవము గల దేవుని మందిరం వెళ్ళలేకపోతే నువ్వేమైపోయేవాడివి? నేను దర్శించిన విధానం మర్చిపోయావా? నీతో మాట్లాడిన విధానం మర్చిపోయావా? నిన్ను ఆదరించిన విధానం మర్చిపోయావా? పడిన స్థితి నుండి నేను లేవనెత్తిన అనుభవం మర్చిపోయావా? ఆ సన్నిధికి పెడముఖం పెట్టుకున్నావా? ఆహాజు కాలం ఇదంతా జరిగింది, కానీ అతని కుమారుడు హిజ్కియా వచ్చాడు. అయ్యో, నా తండ్రి కాలంలో జరిగిన ఈ దౌర్భాగ్య క్రియ నా జీవితంలో జరగకూడదు. స్తోత్ర. నా తండ్రి కాలంలో జరిగింది, నా తండ్రి కాలంలో జరిగింది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నా తండ్రి కాలంలో జరిగిన దౌర్భాగ్య క్రియలను బట్టి నా కుటుంబం, నా తల్లి ఖడ్గం పాలయ్యింది. నా తల్లి ఖడ్గం పాలవటం గల కారణం నా తండ్రి. నా పితరులు ఖడ్గం పాలవటం గల కారణం నా తండ్రి. ఈ దౌర్భాగ్యం నా జీవితంలో జరగకూడదు అనుకున్నాడు. ఆరంభ దినాలలోనే, రాజ్య పరిపాలన ఆరంభ దినంలోనే, మొదటి సంవత్సరంలోనే, తన రాజ్య పరిపాలన ఆరంభంలో మొదటి సంవత్సరం మొదటి నెలలోనే సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. తన తండ్రి దేన్ని తెగ నరికాడో దాన్నంతటిని పునరుద్ధరించటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. తన తండ్రి దేన్ని మూత వేశాడో వాటిని తెరవటం మొదలుపెట్టాడు. తన తండ్రి వలన ఏ మందిరం అయితే పాడైపోయిందో దాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి వలన ఏ పరిస్థితులు అయితే భయంకరంగా మార్చబడ్డాయో ఆ పరిస్థితులను చక్కదిద్దటం మొదలుపెట్టాడు. పునరుద్ధరించటానికి హిజ్కియా కారకుడయ్యాడు. పిల్లలారా, నీ వంశాన్ని పునరుద్ధరించడానికి నువ్వు కారకుడు అవ్వాలని దీవిస్తున్నా నేను. నీ తండ్రి వల్ల కాదురా బాబు, వేస్ట్ గాడు. నీ తండ్రి వల్ల కాదు, పునరుద్ధరించబడదు. నువ్వు రేగాలి, అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ వల్ల జరుగుద్ది. నీ వంశాన్ని పునరుద్ధరించగలిగిన శక్తి నీకు కావాలి. నీ జాతిని పునరుద్ధరించగలిగిన శక్తి నీకు కావాలి. అందుకే నువ్వు ఒక హిజ్కియా కావాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. నీతోని ఒక నూతన ఆరంభాన్ని దేవుడు, ఒక నూతన ఉజ్జీవాన్ని ఆరంభించాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మొదటి నెలలో మరి మందిరాన్ని బాగు చేస్తావా? ఇదేంటంటే ఇరగదీసి మందిరం కట్టుకుంటే కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుని ఇంక దీన్ని బాగు చేసేదేంటి? అవును, ఈ కోట్ల రూపాయలు పెట్టి మందిరాన్ని బాగు చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం అక్షరానుసారంగా చూసిన ఈ మందిరానికి ఎప్పుడు మనం పెడముఖం. మీరు గమనించండి, నా ఆరోగ్యం ఎంత బాగున్నా బాగోపోయినా నేను లేచి వెళ్ళి నా సేవ ఆరంభ దినములో ఎక్కడ బలిపీఠం కట్టానో ఆ బలిపీఠాన్ని దర్శించుకొని వస్తాను. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నా సేవ ఆరంభంలో ఎక్కడ నేను కన్నీళ్ళ నుండి విడుదల పొందానో, ఏ బలిపీఠం నన్ను ఆదరించిందో ఆయన నివాస స్థానం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, వస్తాను, ఎక్కడికి వస్తాను చూసుకుంటాను. దేవుని మందిరానికి పెడముఖం పెట్టడం నా వల్ల కాదు. దేవుని మందిరంలో ఎక్కడైనా అశుభ్రంగా ఉంటే నేను సహించుకోలేను. దేవుని మందిరం చాలా 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 నాకు నచ్చిన విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను అలా కోరుకుంటాను, అక్షరానుసారంగా కూడా కోరుకుంటాను. దేవుని మందిరంలో నిర్లక్ష్య వైఖరి నేను అసలు కనపరిస్తే ఊరుకోను, దాని పెడముఖం పెట్టను. ఏ టైంలోనైనా, ఎలాంటి టైంలోనైనా ఇక్కడికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. పెడముఖం పెట్టను, దాన్ని అలక్ష్యం చేయను సాధ్యమైనంత వరకు కూడా. దేవుడు ఆ మందిరంలో దావీదు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్పాడు.
దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు, నేను రాజునైన మాట వాస్తవమే, దేవుడు నన్ను హెచ్చించిన మాట వాస్తవమే. యెరూషలేమా, నేను నీకు మేలు చేయబోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నా దేవుని మందిరమును బట్టి నేను నీకు మేలు చేస్తాను. యెరూషలేమా, నా దేవుని మందిరమే నీలో లేకపోతే నేను నీకు మేలు చేయను అన్నాడు. ఎవరిని? యెరూషలేము పట్టణాన్ని. దావీదు మహారాజు చెప్పిన మాట అది. నా దేవుని మందిరం ఉంది కాబట్టి నేను నీకు మేలు చేస్తాను. నా దేవుని మందిరమును బట్టి నీ ప్రాకారాలు కడతాను, నీ రాజు మీద నీ వీధులను రహదారులుగా మారుస్తాను. నా దేవుని మందిరం ఉంది కాబట్టి నీకు మేలు చేస్తా అన్నాడు దావీదు. మరి దావీదే అట్టంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? పిల్లలారా, అక్షర సంబంధంగా కూడా దేవుని మందిర విషయంలో ఎప్పుడు నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. నీకు ఒక అర్ధగంట ఈరోజు ఖాళీ అనిపించింది, నీకు ఒక చిన్నపాటి వెహికల్ ఉంది, లేదా ఒక 10 రూపాయలు ఛార్జీ పెట్టుకుని స్తోమత ఉంది, నెమ్మదిగా ఒక ఆటో ఎక్కి రండి, చిన్న ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి. నీ మనసులో కోట్ల రూపాయలు ఇవ్వలేని సంతోష సమాధాన సమృద్ధుల మందిరం నీకు ఇస్తుంది. ఒక్క నిమిషం, ఒక గంట, ఒక అరగంట కూల్గా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. బలిపీఠాన్ని నిర్లక్ష్య పెట్టకండి. తన తండ్రి ఏది చేయలేకపోయాడో అది హిజ్కియా చేశాడు. అయితే ఆత్మానుసారంగా కొంచెం మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి సంవత్సరం మొదటి నెల హిజ్కియా యెహోవా మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేసి తన తండ్రి తెగగొట్టించిన సేవోపకరణములన్నీ బాగు చేయించాడు. నిషిద్ధ వస్తువులన్నీ తీసి కెద్రోను బాగులో. ఈ ఆత్మకార్యాన్ని నువ్వు జరిగిస్తే నీ కుటుంబాన్ని, బిడ్డల, నీ జీవితాన్ని, ఆశీర్వాద పునరుద్ధరణ దేవుడు మరలా తిరిగి రెస్టోర్ చేయబోతున్నాడు, పునరుద్ధరించబోతున్నాడు. కాబట్టి ఆయన మందిరాన్ని బాగు చేయండి.